దిస్ ఈజ్ పద్మ రష్మి బ్యూటీ పార్లర్. ఇవాళ మనం ఫేషియల్స్ గురించి మాట్లాడుకుందాము. ఫేషియల్స్ ఏవి బెస్ట్ అన్నది ఒక ఆలోచన మనకు వస్తుంది. పోగానే ఫస్ట్ బ్యూటీషియన్ అడుగుతూ ఉంటాం కదా, మాకు ఏ ఫేషియల్ అయితే బాగుంటుంది అని. చెప్పే బ్యూటీషియన్ ఎవరైతే ఉంటారో 100% కరెక్ట్ ఉండాలి, సీనియర్ మోస్ట్ అయి ఉండాలి. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాము. ఎందుకంటే తను ఏదైతే సజెస్ట్ చేస్తుందో ఆ ఫేషియల్ని బట్టి మీకు కలర్ ఇంప్రూవ్మెంట్ అవన్నీ వస్తుంటాయి. ఇంకొకటి ఏంటంటే, ఒకటే ఫ్రూట్ ఫేషియల్ మాకు అలవాటు, ఇంకా వేరేది ఏది మాకు సెట్ అవ్వదు, మాకు ఫ్రూట్ ఫేషియల్ కావాలా అని అంటుంటారు కస్టమర్స్. అట్లా ఏముండదు. మనం సీజన్ వైజ్గా మనం ఫేషియల్స్ డివైడ్ చేసుకోవాల్సి వస్తుంది. వింటర్లో ఒకలాగా, సమ్మర్లో ఒకలాగా. సో సీజన్కి తగ్గట్టుగానే, మన వెదర్కి తగ్గట్టుగానే మనం ఫేషియల్స్ సెట్ చేసుకోవాలి. అది బ్యూటిషియన్స్ చూసుకుంటారు, మంచి ఎక్స్పర్ట్. సో అదొకటి ఉంటుంది. ఇంకొకటి, బ్రైడల్ అనేసరికంటేనే మాకు గోల్డెన్ ఫేషియల్ కావాలి, పెళ్లి కూతురు కదా అనే ఒక ఆలోచన ఉంటుంది. సో అది కూడా కరెక్ట్ ఏం కాదు. ఎందుకంటే తనకి గోల్డ్ సెట్ అయితే ఓకే. ఇప్పుడు కొంచెం పింపుల్స్ ఉన్న బ్రైడ్ వచ్చింది అనుకోండి, తనకు గోల్డెనే కావాలంటే గోల్డెన్ సెట్ అవ్వదు. పింపుల్స్ ఉంటే, ర్యాషెస్ ఉన్నా సెట్ అవ్వదు, ఇంకా ట్యాన్ ఉన్నా కూడా సెట్ అవ్వదు. సో దానికంటే బెస్ట్ ఇంకొకటి ఏదన్నా ఉంటే దానికి వెళ్ళొచ్చు. అట్లా ఫేషియల్స్లలో కూడా రకరకాలు ఉంటుంది. అది మనకి ఏది సెట్ అవుతుంది అన్నది బ్యూటిషియన్ డిసైడ్ చేస్తేనే బాగుంటుంది. మనం ఓన్గా కంటే బ్యూటిషియన్దే సజెషన్ బాగుంటుందని నా ఒపీనియన్. మీరు బ్యూటిషియన్ ద్వారానే వెళ్ళండి. ఓకేనా? థ్యాంక్ యూ.